రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల గారడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ టీకే అరుణ అన్నారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేశారని ఆరోపించారు. జయంతి సెలబ్రేషన్ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన వారి జయంతి నాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు అంటే నవంబర్ 25 వరకు కూడా ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ మనం జడ్చర్లలో ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ వారి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఇచ్చి ఎన్నికలకు పోతున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇచ్చి ఓట్లు వేయించు. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి కొడంగల్ చెప్పిండు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయి మీరు మాకు ఓట్లు వేయండి అని. అంటే ఏ విధంగా ఈరోజు ఓట్ల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈరోజు ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉందో ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి అవసరం లేదు. ఈరోజు కాలేజీలలో పిల్లల ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవంటున్నారు. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు కాలేజీలలో పూర్తి చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయి వేరే దగ్గర పోయి ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కాలేజీలు ఒప్పుకోవడం లేదు. బికాజ్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు కాబట్టి దానికి చెల్లించడానికి డబ్బులు లేవు. మరి మా అమ్మ అంటే మా అక్క చెల్లెలని అడుగుతున్నా, మా సోదరి మనల్ని అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చే 300 రూపాయల ముదుక చీరలకు మనం ఆశపడి ఓట్లు వేస్తామా? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన పిల్లల చదువులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నెలకు 2500 రూపాయలు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఇస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ మహిళకు ఇవ్వలేదు. నెలకు 2500 ఇస్తే మరి ఈరోజు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు రావాలి. మరి 300 రూపాయల చీర ఇచ్చి మీరు నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని, ఉచిత బియ్యం కానీ, గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, ముద్రా లోన్లు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు లోన్లు కానీ ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, గ్రామాల్లో ఈరోజు ఏ రైతుకైనా మహిళకైనా ప్రతి ఒక్కరికి సహకారం అందుతున్నాయంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇది పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు. సో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మరి వారు ముఖ్యమంత్రి గారు ఏమో దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము 2010 రిజర్వేషన్లను చాలా గమ్మత్తుగా చేసింది. 2011 సెన్సస్ ప్రకారం ఏమో SC/ST రిజర్వేషన్లు అంటుంది. ఆ విధంగా చేసినారు. మరి వార్డు మెంబర్లు ఏమో 2024 వీళ్ళు జనగణన కులగణన చేసినారు కదా, దాని ప్రకారం అంటున్నారు. మరి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కూడా వీళ్ళు చేసిన కొత్త జనగణన కులగణన రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ భూములతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వారికి వీరికి తేడా ఏం లేదు. ప్రభుత్వ భూములనంతా కూడా అడ్డగోలుగా అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటామని అనేకమైనటువంటి భూములను వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాళ్ళు భాగస్వాములై ఈ భూముల దందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టే కాదు, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని పెద్ద పెద్ద రియాల్టర్లకు అంటగడుతూ ఆ భూముల యొక్క వాల్యూస్ని అడ్డగోలుగా పెంచుకుంటూ పేదవాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ కూడా భూమి కొనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు మరి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఈరోజు ఆకాశానికి ఎగిసిపోయేటటువంటి విధంగా ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు భూములు అంటగట్టి మరి ఈరోజు వాళ్ళు పక్కన ఉన్నటువంటి భూముల ధరలు పెంపుకొని అనేక రకాలుగా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం కండ్లారా. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళ ప్రభుత్వ భూములను ఇవాళ మొత్తం వ్యాపారం చేసుకొని వాటిని అంటే వీళ్ళకి మన కార్పొరేట్ సంస్థలకు అంటగడతా ఉంది. ఈరోజు అనేక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాధనంతో వేల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఈ భూములను కొంటా ఉన్నారు. ఈరోజు ఒకరిని మించిన ఒకరు అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఆ అప్పుల పాలైనటువంటి రాష్ట్రంలో ఇంకా అప్పులు చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికెక్కడో ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు తెలంగాణ. ఇంకా అప్పులు తీసుకొచ్చడం, భూములు అమ్ముకోవడం, దీని మీద ఈ యొక్క అమ్మిన పైసల్ని ఇంకైనా వాళ్లకు లాభం చేసుకునేటువంటి పనులే చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. కేవలం కొందరి యొక్క అభివృద్ధి కోసమే ఈరోజు ఈ యొక్క భూముల అమ్మకాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు కూడా ఈరోజు చూస్తున్నాం మనం. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఉద్యోగులకు ఈరోజు 4 డియోలు 5 డియోలు పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఎక్కడ కూడా సరైనటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఈరోజు డాక్టర్లు మొన్న సమ్మె చేసిండ్రు. ఆయుష్లో పనిచేస్తున్న డాక్టర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు. 60% ఇచ్చే కేంద్ర ప్రభుత్వం జీతం వాళ్ళకి వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం 40% జీతాలు వాళ్ళకి రావడం లేదు. మొత్తం పెద్ద ఎత్తున హైదరాబాద్ దాకా ఎక్కి మొత్తం ధర్నా చేస్తే మరి ఇప్పటిదాకా వాళ్ళకి అతిగతి లేదు. 1 నెల ఇచ్చి మళ్ళీ ఇప్పటిదాకా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో సర్పంచ్ ఎన్నికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెడితే 3000 కోట్లు వస్తేటటువంటి ఆ డబ్బుల కోసమే ఈరోజు ఎన్నికలు అంటుంది తప్ప, ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక చిల్లి గవ్వ ఒక గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, చిల్లి గవ్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇవ్వలేదు. ఎక్కడ కూడా అభివృద్ధికి గ్రామ పంచాయతీలు నోచుకోలేదు. ఎక్కడైనా రోడ్లు అయినాయి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా NREGS ద్వారా జరిగినటువంటి నిధులతో రోడ్లు, సీసీ రోడ్డు తప్ప, ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్లు అయినాయి అంటే NREGS నిధుల ద్వారా అంగన్వాడీ బిల్డింగులు తప్ప, ఎక్కడైనా గ్రామ పంచాయతీలు అయినాయి అంటే కేంద్ర ప్రభుత్వం NREGS నిధుల ద్వారా అయిన పనులే తప్ప, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినటువంటి నిధులతోనే ఈరోజు జరుగుతూ ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు జీరో అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇందిరమ్మ